దేవునికి స్తోత్రం. అందరం చెప్పుదాం హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి రాత్రి కాలపు వేళ మనమందరమును కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం నుండి మనము కొన్ని వచనాల వరకు మనము చదువుదాం. దయచేసి మీరందరూ కూడా మీకు కలిగినటువంటి మీ పరిశుద్ధ గ్రంథములను తెరచి ఈ 24వ అధ్యాయములోని మత్తయి సువార్త 24 3వ వచనం నుండి మనము చదువుదాము. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలు ఏవి? మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవ్వడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవి అన్నీయు వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకనిని ఒకడు అప్పగించుకొని ఒకనిని ఒకడు ద్వేషింతురు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన ఈ లేఖన భాగము మనమందరమును కూడా గ్రహింపు కలిగిన వారంగా ముందుకు వెళుదాం. ఈ లేఖనాలను మనము ఎందుకు ధ్యానం చేస్తున్నాము అంటే, ఇంతకు ముందు మనము వినినటువంటి వాక్యమును బట్టి ఈరోజు ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనము నుండి మనము నేర్చుకోవలసి వస్తుంది. ఇంతకుముందు మనము విన్న వాక్యం ఏమిటంటే, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనంలో వ్రాయబడిన ప్రకారం దేవుడు తొలకరి వానను, కడవరి వర్షమును, తొలకరి వర్షమును, కడవరి వర్షమును ఇదిగో నేను మీకు అనుగ్రహించుదును అని దేవుడు చెప్పినటువంటి మాట. తొలకరి వర్షమును గురించి, కడవరి వర్షమును గురించి మనం విన్నాం. తొలకరి వర్షము పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా మనం చెప్పుకున్నాం. ఈ తొలకరి వర్షము ఈ భూమి మీద ఎప్పుడు కుమ్మరింపబడిందో కూడా మనము నేర్చుకున్నాం. ఈ తొలకరి వర్షం కురిసిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు జరిగిపోతుంది, కానీ ఇంకా కడవరి వర్షం భూమి మీద కుమ్మరింపబడలేదు. తొలకరి వర్షం కుమ్మరింపబడింది. తొలకరి వర్షం ఎప్పుడు కుమ్మరింపబడింది? ప్రభువైన యేసు పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణమై ఆ పరలోకము నుండి వాగ్దానపు ఆత్మను క్రీస్తు శకం 1వ శతాబ్దములో మేడగదిలో ఉన్న 120 మంది మీద తొలకరి వర్షం కుమ్మరింపబడింది అని మనము లేఖనాలలో నుండి జాగ్రత్తగానే ఆలోచన చేసాం, చదివాం, మనమందరము నేర్చుకున్నాం. స్తోత్రం. అదిగో 1వ శతాబ్దములో ప్రారంభమైన తొలకరి వర్షము ఇప్పటి వరకును కూడా ఆ తొలకరి వర్షపు యొక్క నడిపింపులోనే మనం అందరం బ్రతుకుతున్నాం. అయితే దేవుడు చెప్పినట్లు కడవరి వర్షం కోసం కూడా మనం కనిపెట్టాలి అంటాడు.
కడవరి వర్షం కూడా వస్తుంది. కడవరి వర్షం కొరకు కనిపెట్టండి, కడవరి వర్షం కొరకు కూడా మీరు ప్రార్థనలు చెయ్యండి అని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో జకర్యా గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనములో దేవుడు తన ప్రజలకు తెలియచేస్తూ వచ్చాడు. మీరు ఆ మాటను ఒకసారి దయచేసి చదువుతారా? జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కడవరి వానకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. స్తోత్ర. ఏ వానకాలం అంట? కడవరి వానకాలము. ఇప్పుడు కడవరి వానకాలమున ఏం దయచేయమంటున్నాడు? వర్షమును దయచేయము, వర్షమును దయచేయము. ఇప్పుడు తొలకరి వానకాలములో వర్షం కురిసింది. ఇప్పుడు తొలకరి వానకాలములో తొలకరి వర్షం కురిసింది. తొలకరి వర్షం కురిసినప్పుడు కాలం ఏ కాలములో కురిసింది అంటే సంఘము యొక్క ఆవిర్భావము జరుగుతున్న కాలం, అంటే మొదటి శతాబ్దములో, ఆది సంఘపు కాలములో, క్రీస్తును విశ్వసించిన వారి జీవితాలలో, క్రీస్తుకు విధేయత చూపిన వారి జీవితాలలో, క్రీస్తుకు ప్రార్థన చేసే వారి జీవితాలలో, దేవుని సన్నిధిలో వారు ప్రార్థనలు చేసి విధేయత చూపి విశ్వసించిన వారందరి మీదికి తొలకరి వాన కుమ్మరింపబడింది. అయితే ఇప్పుడు మనము కడవరి వర్షమును గురించి ధ్యానం చేస్తున్నాం. కడవరి వర్షం అత్యవసరము. కడవరి వర్షమే గనుక కురవకపోతే విలువైన భూఫలమును ఎవడును కూడా పొందలేడు అని యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఆ లేఖనము మనకు తెలుపుతున్నది. స్తోత్ర. హల్లెలూయా. సహోదరులారా, ఇదిగో మీరు కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము కలుగు నిమిత్తము మీరందరూ కూడా కనిపెట్టుడి అని చెప్పబడింది. స్తోత్ర. ఇప్పుడు కడవరి వర్షం ఎందుకంటే విలువైన భూఫలము పొందడానికి. ఇప్పుడు కడవరి వర్షం కురిస్తేనే విలువైన భూఫలము దొరుకుతుంది. కడవరి వర్షం కురిపించబడితేనే దేవుని బిడ్డలైన వారి జీవితాలలో దేవుని కొరకు ఒక త్యాగముతో భూమి మీద నిలబడగలుగుతారు. లేకపోతే కడవరి వర్షమే గనుక లేకపోతే దేవుని బిడ్డలు నశించిపోయే అవకాశం ఉంది. ఎందుకు కడవరి వర్షం అవసరం అంటే ప్రభు మనకు మత్తయి సువార్త 24వ అధ్యాయములో ఈ కడవరి వర్షం ఎప్పుడు కురుస్తుందో మనకు కొంచెం సూచనలు చెప్పుతున్నాడు. మీరు ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయములో మీరు ఇంతకు ముందే చదివిన లేఖనం, యేసయ్య యొక్క శిష్యులు ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి వారు ప్రభువును ప్రశ్నించారు, ఇవి ఎప్పుడు జరుగును? రెండవ మాటగా అంటున్నాడు, మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును, రెండవ మాట, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుము అనగా. ఈ యుగము లేకపోతే ఇదిగో ఈ రాజ్య పరిపాలన, ఈ భూమి మీద ఉన్నటువంటి సాతాను రాజ్య పరిపాలన ఎప్పుడు ముగుస్తుంది? నీ రాకడ ఎప్పుడొస్తుంది? నీ బిడ్డలమైన మాకు మీరు ఇచ్చిన విశ్వాసము నిరీక్షణ ప్రకారము మేము ఎప్పుడు ఎత్తపడతాము? మేము ఎప్పుడు నిత్య సంతోషముతో బ్రతుకుతాం? ఇప్పుడు భూమి మీద మనం బ్రతుకుతున్నాం, కానీ నిత్య సంతోషం కలిగి బ్రతకాల్సిన మనము నిత్య సంతోషం ఉందంటే లేదు. భూమి మీద నివసిస్తున్న మన జీవితాలలో నిత్య సంతోషం సంపూర్ణంగా మనం కన్నులారా చూడలేదు. నిత్య రక్షణను మనము కంప్లీట్గా సంపూర్ణంగా మనము చూడలేదు. నిత్య రక్షణ మనం ఇంకా పొందలేదు. రక్షణ పొందామని విశ్వాసం అయితే ఉంది, కానీ నిత్య రక్షణలోనికి మనం ఇంకా ప్రవేశించలేదు. అందుకే ప్రభువా, మేము నిన్ను వెంబడిస్తున్నాం, నిన్ను విశ్వసించాం, నీకు విధేయత చూపాం, నీకు ప్రార్థన చేస్తున్నాం కదా, ఈ యుగము ఎప్పుడు సమాప్తి అవుతుంది?
నీ రాకడ ఎప్పుడు వస్తుంది, మాకు చెప్పండి ప్రభువా అని వారు ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు ప్రభు అయిన యేసయ్య చెప్పినటువంటి మాట 4వ వచనములో చూస్తాం. వారితో యేసు ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి, ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతమును వెంటనే రాదు. ఏం జరగవలసి ఉంది అంటే, ఇదిగో మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు గాని మీరు కలవర పడకుండా చూసుకొనుడి. స్తోత్రం, హల్లెలూయా. 7వ వచనములు అంటున్నాడు, జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అంటే అంత్య దినములలో భయంకరమైనటువంటి యుద్ధాలు జరగబోతున్నాయి. అగ్రరాజ్యాలు యుద్ధముల కొరకై వారు కాలు దువ్వేటట్లుగా, దేవుని బిడ్డలారా, వారందరూ కూడా ఎవరికి వారే, ఏ దేశానికి ఆ దేశమే, ఏ పట్టణానికి ఆ పట్టణమే, ఏ ప్రభుత్వాలకు ఆ ప్రభుత్వములే, వారందరూ కూడా యుద్ధాలకు సన్నద్ధమవుతున్నారు. అంత్య దినాలలో యుద్ధములు, భయంకరమైనటువంటి యుద్ధాలు జరగబోతున్నాయి. ఈ మాట మనకు ప్రభువు సెలవిస్తున్నాడు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను వస్తాయి, భూకంపములు కలుగుతాయి. ఇవి అన్నియును వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. ఎవరిని శ్రమల పాలు చేసి చంపెదరు? ఒక ప్రక్క యుద్ధాలు జరుగుతాయి, ఒక ప్రక్క కరువులు వస్తాయి, ఒక ప్రక్క భూకంపాలు కలుగుతాయి. భూకంపముల వలన జనం నాశనం అవుతారు, కరువుల వలన జనము నాశనం అవుతారు, యుద్ధముల వలన జనులు చంపబడి నాశనం అవుతుంటారు. మరొక ప్రక్కనేమో యేసు ప్రభువును నమ్ముకొని, యేసు ప్రభువును విధేయత చూపి, యేసు ప్రభువుకు ప్రార్థన చేసే వారి విషయంలోనంట మిమ్మును జనులు శ్రమల పాలు చేసి మిమ్ములను చంపేస్తారు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత దూషింపబడతారు. అనేకులు అభ్యంతరపడి ఒకనికొకడు అప్పగించుకొని ఒకనిని ఒకడు ద్వేషింతురు. ఒకనిని ఒకడు, ఇప్పుడు చూడు ఎంత చక్కగా, ఎంత ఐక్యతగా కూర్చున్నారు. ఆ కాలం వచ్చినప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళు ఒకనిని ఒకడు అప్పగిస్తాడు. నాకేం తెలియదండి, అదిగో వాడే మైకు పెట్టేది, వాడే డ్రమ్ము కొట్టేది, అదిగో ఆయనే, నాకేం తెలియదు, నేనేదో మామూలుగా వెళుతున్నాను అని. ఆ కాలములో నన్ను పట్టించేది మీరే, మిమ్మల్ని పట్టించేది మనలో ఉన్న ఒక సంఘ బిడ్డే. ఉదాహరణకి యేసు ప్రభువును పట్టుకున్నది ఎవరు పట్టుకున్నారు చెప్పండి? సైనికులు పట్టుకున్నారు. కానీ స్థావరం సైనికులకు తెలుసా? యేసు ప్రభు సైనికులకు తెలుసా? మరి ఎవరు పట్టించారు? మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు. ఇక్కడ మీరు భయంకరమైనటువంటి శ్రమలు, భయంకరమైనటువంటి ఇబ్బందులు, భయంకరంగా దేవుని నమ్ముకున్న బిడ్డలముగా మనకందరి జీవితాలలో ద్వేషింపబడతాం. మనల్ని మనమే ద్వేషించుకునే పరిస్థితుల్లో. అనవసరంగా నేను ఈ ప్రార్థనకు అనవసరంగా వచ్చా, ఇదిగో ఈమెను బట్టే వచ్చా, ఈయనను బట్టే వచ్చా అని ద్వేషించుకోవటం ఎక్కువైపోద్ది, ద్వేషం ఎక్కువైపోతుంది, ఒకరినొకడు అప్పగించుకోవటం ఎక్కువైపోతుంది. అందుకే ఈ కడవరి దినాలలో భయంకరమైనటువంటి శ్రమలు రాబోతున్నాయి. ఈ భయంకరమైనటువంటి శ్రమలు ఎప్పుడు వస్తాయని చెప్పబడింది బైబిల్ గ్రంథములో? ఈ యుగ సమాప్తికి ముందు. రెండవ మాట, యుగ సమాప్తికి ముందు మరొక మాటగా కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో యేసయ్య రాకడకు ముందు. ఇవన్నీ ఈ భూమి మీద శ్రమలు, దేవుని బిడ్డలంగా మనము శ్రమలు పడుతూ ఉంటే ఈ శ్రమలను మనము
తట్టుకొనగలిగే శక్తినిచ్చేది ఏంటంటే ఈ శ్రమలలో, ఈ దూషణలలో, ఈ ద్వేషింపబడే పరిస్థితులలో ఒకరిని ఒకడు అప్పగించుకునేటటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులలో ఒక ప్రక్క చూస్తే కరువు, ఒక ప్రక్క చూస్తే భూకంపాలు, మరొక ప్రక్క చూస్తేనేమో యుద్ధాలు, ఇంకొక ప్రక్క చూస్తేనేమో యేసు ప్రభువును నమ్ముకొని మనం ప్రార్థన చేస్తున్నందుకు మనల్నేమో ద్వేషిస్తారు, దూషిస్తారు, హింసిస్తారు, కొడతారు, సరసాలలో వేస్తారు, ఆఖరికి చంపటానికి కూడా వెనుకాడని రోజులు రాబోతున్నాయి. అందుకే క్రైస్తవ సంఘమునకు శ్రమలు రాబోతున్నాయి అని అనేక మంది ప్రవక్తలు ప్రవచనాలు చెప్పుతూ వచ్చారు. స్తోత్రం. కరువులు రాబోతున్నాయి, కరువు వస్తుంది. కరువు కాలంలో నువ్వు పోషింపబడేది ఏ విధంగానో ముందుగానే నువ్వు నేర్చుకోవటం కోసం దేవుడు తన ప్రవక్తల విషయంలో మనకు నేర్పిన సందేశాన్ని గురించి చెప్పబడుతుంది. దేవుని బిడ్డలారా, ఇదిగో పరిశుద్ధ లేఖనము కరువు కాలములో కూడా దేవుడు తన బిడ్డలను పోషిస్తాడు. శ్రమల కాలములో కూడా షడ్రక్ మేషక్ అబేద్నెగోలను కాపాడినట్లుగా దైవ క్రీస్తు సంఘమునకు శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమలన్నిటిలో ఎదుర్కొనేటటువంటి అద్భుతమైన శక్తిని, అద్భుతమైన కాపుదలను దేవుడు మనకు అనుగ్రహించకపోతే ఆ శ్రమలలో మనము నిలబడలేము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శ్రమలలో నిలబడాలి అంటే, ఆ విధమైనటువంటి చంపే పరిస్థితులు వచ్చినప్పుడు నేను చనిపోయినా పర్వాలేదు కానీ నా విమోచకుని నేను విడిచిపెట్టను అని చెప్పేటటువంటి ధైర్యము మనకు కావాలి అంటే మనకేం అవసరమై ఉందంటే, దేవుడి వాక్యం సెలవిస్తుంది, కడవరి వర్షము కావాలి. స్తోత్రం. కడవరి వర్షం కావాలి. ఈ కడవరి వర్షం కుమ్మరింపబడితేనే మనమందరమును శక్తి నొందుతాం. ఈ కడవరి వర్షమును కుమ్మరింపబడితేనే ఎంతమంది మనలను ద్వేషించినా, ఎంతమంది మనలను హింసించినా, ఎంతమంది మనలను శ్రమల పాలు చేసినా, వారి శ్రమలకు, వారి నిందలకు, వారి హింసలకు, వారు పెట్టేటటువంటి బాధలకు మనమెంతరమును కలవరపడకుండా మనమందరం మన విశ్వాసాన్ని కాపాడుకొనగలుగుతాము. స్తోత్రం. మన విశ్వాసాన్ని కాపాడగలిగేది, మన విధేయతను కాపాడగలిగేది, మన ప్రార్థనను కొనసాగించగలిగేది ఏమిటో తెలుసా? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రోమాపత్రికలో దైవజనుడైనటువంటి పౌలు భక్తుడు మనకు 8వ అధ్యాయం 26వ వచనములు మనకు తెలియజేస్తాడు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. స్తోత్రం. మన బలహీనతలను చూశాడు. ఏంటి మన బలహీనత? కరువు వచ్చిందంటే మనకు బలహీనత. ఇదిగో భూకంపం వచ్చిందంటే మనకు బలహీనత, మనకు భయం కలుగుతుంది. యుద్ధాలు అంటే మనకు భయం కలుగుతుంది. ఇదిగో మనకు శ్రమలు అంటే మనకు భయము కలుగుతుంది. ఇదిగో మనకు హింస అంటే భయము కలుగుతుంది. మనకు చంపబడతామనే వార్త తెలిస్తే మనం భయపడతాం. కానీ భయము లేక కలవరపడకుండా మనకందరికీ సహాయం చేయుటకు ఆ ఆత్మ తానే మన బలహీనతను చూసి మనందరికీ సహాయము చేయుట కొరకు పంపబడుతున్నటువంటి అభిషేకపు ఆత్మ వర్షము, కడవరి వర్షము, పరిశుద్ధాత్మ అభిషేకము. స్తోత్రం. హల్లెలూయా. కడవరి వాన దయచేయుమని ఏం చేయాలంట? దేవునికి మీరు ప్రార్థన చేయుడి. కడవరి వర్షమును ఎందుకు అయ్యా అంటే, ప్రతి వాని చేనులో పైరు మొలకెత్తాలి. పైరు ఎండిపోకూడదు, పైరు వాడిపోకూడదు, పైరు కుళ్ళిపోకూడదు, మరుగైపోకూడదు. ఆ పైరు అది 30 వంతులుగా, 60 వంతులుగా, 100 వంతులుగా ఆ పైరు ఫలించాలి అంటే కడవరి వర్షం కురిపించబడాలి. స్తోత్రం. హల్లెలూయా. కడవరి వర్షం కురిపించబడే కాలం ఏదయ్యా అంటే అంత్యకాలం.
అంత్యకాలము అంటే యుగ సమాప్తి అయ్యే కాలం. ఈ యుగ సమాప్తి అయ్యే కాలములో యుద్ధాలు, కరువులు, భూకంపాలు, క్రైస్తవులమైన మనకు శ్రమలు సంభవిస్తాయి. ఆ కాలములో దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ కడవరి వర్షముగా మనందరి పైన కుమ్మరింపబడుతుంది. అప్పుడు కుమ్మరింపబడుతుంది అని మనము అర్థం చేసుకోవాలి. అంతసేపు కడవరి వర్షం రాదు. కడవరి వర్షం అంతసేపు రాదు. ఎంతసేపు? మనం చెప్పుకున్న ఆఖరి రోజులు ఉన్నాయి చూసారా, అంత్య దినాలు. ఆ అంత్య దినాలు వచ్చేంతసేపు మనకు ఇదిగో కడవరి వర్షం రాదు. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మరి ఆ అంత్య దినములు ఎప్పుడు వస్తాయి? దానికంటూ ఏమైనా కాల నిర్ణయం ఉందా అని మనం ప్రశ్నించుకుంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథంలోనికి మనం వద్దాం. ఒక్కసారి దానియేలు గ్రంథంలోనికి రండి ప్రియులరా. ఈ దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనాన్ని దయచేసి ఒక్కసారి మీరు చూడగలిగితే, ఇక్కడ దానియేలు దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవుడు దానియేలు ప్రార్థనను విన్నాడు. దానియేలుకును దర్శన భావమును దేవుడు గ్రహించున్నట్టుగా చూపించాడు. ఆ దానియేలుకు ఆ దర్శనములో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, దానియేలు నీ జనమునకు నీ పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులందరూ బబులోను చెరలో ఉన్నారు. ఇశ్రాయేలీయులందరూ కూడా ఇదిగో బానిస బ్రతుకులు బ్రతుకుతున్నారు. ఇశ్రాయేలీయులకు స్వాతంత్ర్యమును లేని పరిస్థితులు. ఇశ్రాయేలీయులు అందరూ కూడా బహు వేదనలలో ఉన్నటువంటి వారు. ఈ జనాంగము కొరకు దేవుడు ఇదిగో నీకు విడుదల కలిగేటటువంటి మాట చెప్పుతున్నాను. ఓ దానియేలు, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడును. స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని వారములంట? 70 వారములు. 70 వారములు అంటే మనం ఏమని అర్థం చేసుకోవాలి అంటే, ఈ మాటలను మనము గ్రహించి చూడగలిగితే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ 70 వారాలలో జరిగే పనులు, 70 వారాలు జనుల పరిశుద్ధ పట్టణమునకును దానియేలు జనాంగమనబడిన ఇశ్రాయేలీయులకు దేవుడు విధించాడు. ఈ 70 వారములలో ఏం జరగబోతుందో మనకు చెప్పాడు. చూడండి, మొదటి వారము మొదలుకొని 69 వారముల వరకు. మీరు 25వ వచనం చూడండి. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు 62 + 7 మొత్తము 69 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. స్తోత్రం. ఈ 70 వారాలలో 69 వారాలు గడిచే వరకు, 69 వారాలు కంప్లీట్ అయిపోతే ఏం చేయబడుతుందంటే, ఇక్కడ వ్రాయబడిన మాట, అభిషక్తుడగు అధిపతి వచ్చును. ఈ అభిషక్తుడగు అధిపతి నిర్మూలము చేయబడుతాడు అని చెప్పబడింది. ఈ 69 వారాలలో ఏం రాయబడిందంట? అధిపతి నిర్మూలము చేయబడతాడు. 26వ వచనం. ఈ 62 వారములు + 7 వారములు జరిగిన పిమ్మట ఏమీయును లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. ఎవరు ఈ అభిషిక్తుడు? ఏమండి, ఈ అభిషిక్తుడు ఎవరు? ఈ అభిషిక్తుడు ఏ పట్టణంలో పుట్టాడు? ఈ అభిషిక్తుడు ఏ జనములో పుట్టాడు? ఏ జనములో పుట్టాడు? ఏ పట్టణంలో పుట్టాడు? దానియేలు పట్టణంలో పుట్టాడు.
దానియేలు జనుల మధ్యలో పుట్టాడు. ఆ దానియేలు జనుల మధ్యలో పుట్టిన, ఆ దానియేలు పట్టణములో పుట్టిన ఇదిగో ఆ అభిషిక్తుడు పేరే నజరేయుడైన యేసు మెస్సయ్య. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మెస్సయ్య ఈ భూమి మీద పుట్టాడు. ఈ భూమి మీద 69 వారములు గడిచిన పిమ్మట ఏమీను లేకుండా ఈ అభిషిక్తుడు శిలువ మరణమును పొందాడు. శిలువ మరణం పొందాడు. శిలువ మరణమును పొందిన తర్వాత అప్పటికి ఎన్ని వారాలు కంప్లీట్ అయినాయంట? చెప్పాలి, ఎన్ని వారాలు కంప్లీట్ అయినాయంట? 69 వారాలు పూర్తయినాయి. ఆ తరువాత 26వ వచనంలో ఇంకొక మాట వ్రాయబడి ఉంది. ఏంటంటే, రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధాలయమును నశింపచేస్తారు. ఒక రాజు రాబోతున్నాడు. ఒక రాజు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఆ రాజు వచ్చి ఏం చేస్తాడయ్యా అంటే, పరిశుద్ధ పట్టణమును అలాగే దేవుని పరిశుద్ధ ఆలయమును నశింపచేస్తాడు. వాని అంతము హఠాత్తుగా వచ్చును. వాడు ఎవరయ్యా అంటే, ఒక వారము వరకు అనేకులతో నిబంధనను స్థిరపరుస్తాడు. 69 వారముల లోపు, 69 వారాలు గడిచేంత వరకు ఇప్పుడు మెస్సయ్య ఈ భూమి మీద జన్మించాడు. అభిషిక్తుడు జన్మించాడు. 69 వారాల లోపు, 69 వారములు ఒక్కరోజు లేకుండా గడిచిపోయినప్పుడు మెస్సయ్య నిర్మూలమైపోయాడు. ఆ నిర్మూలమైన తరువాత 70వ వారము ప్రారంభమవ్వాలి. 70వ వారం ఎప్పుడు ప్రారంభమవుతుంది అని మనం పరిశుద్ధ లేఖనాలను మనము ఆశ్రయించితే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి వార్త చెప్పబడింది. ఒక రాజు వస్తాడు. ఏమండి, ఒక రాజు వస్తాడు. ఆ రాజు వచ్చినప్పుడు ఆ రాజు ఏం చేస్తాడయ్య అంటే, ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేసే రాజు వస్తాడంట. ఆ రాజు వచ్చినప్పుడు ఆఖరి వారము ప్రారంభమవుతుంది. ఆ ఆఖరి వారము అంటే 70వ వారము. ఈ రాజు ఎవరయ్యా అంటే, మనము లేఖనాలను మనము ఆశ్రయించితే దేవుని బిడ్డలారా మనకు నేర్పుతున్న మాట, ఇప్పుడు ఈ యావత్తు ప్రపంచమంతయును కూడా జనులందరికీ హృదయాలలో భయం పట్టుకుపోయింది. అయ్యో ఏమిటి యుద్ధాలు, అయ్యో ఏంటి కరువులు, ఏమిటి ఈ విధమైనటువంటి భూకంపాలు, దీనంతటి వలన ప్రజా నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది కదా. ఇలా కాకుండా ఈ ప్రపంచమంతయును కూడా యుద్ధములు లేకుండా సమాధానము కలిగి శాంతి కలిగి యుద్ధం అనేదే లేకుండా ఒక శాంతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తే బాగుండును అనేటటువంటి ఆలోచనతో యావత్ ప్రపంచ ప్రజలందరూ, మేధావులందరూ, జ్ఞానులందరూ అందరూ కలిసి ఒకటే ఆలోచన, యావత్ ప్రపంచమంతా ఒకటే రాజ్యం అవుతే, ఒకే రాజరికపు వ్యవస్థ ఉంటే దేశమంతా సమాధానముతో ఉంటుంది, ప్రజలందరూ ఐక్యతతో వర్ధిల్లుతారు, జనమంతా ఒకే భాషతోనూ ఒకే కరెన్సీతోనూ ఒకే మతముతోనూ ఒకే విధమైన ఆర్థిక వ్యవస్థతోనూ అందరినీ కంట్రోల్ పరిస్తే ఈ దేశమే బాగుపడుతుందని అందరి జ్ఞానులు, సంపన్న వర్గానికి చెందిన వాళ్ళందరూ కలిసి దశరాజ్య కూటమిగా ఏర్పడి ఒక రాజ్యముగా యావత్తు ప్రపంచమంతటిని కలిపి పరిపాలన చేయబోతున్నారు. స్తోత్రం, హల్లెలూయా. ప్రపంచపు రాజు రాబోతున్నాడు ప్రపంచ రాజ్యాన్ని ఏలడానికి.
ఒక్క రాజ్యం కాదు, ఇందులో సకల జనులందరూ కూడా ఏక ప్రభుత్వం అవుతుంది, ఏక ప్రపంచ సామ్రాజ్య నేతగా. ఇదిగో దశరాజ్య కూటమి అంటే 10 మంది రాజులు కలిసి, 10 మంది రాజులు అంటే అగ్రరాజ్యాలు అనబడిన 10 పట్టణాలను 10 దేశాలను ఏలే రాజులు, అగ్రరాజ్యాలు అన్నీ కలిసి ఒక రాజును ఏర్పాటు చేస్తారు. ఇది కూటమి ప్రభుత్వము. ఏ ప్రభుత్వం అంట? కూటమి ప్రభుత్వం. ఈ కూటమిలో ఎందరు రాజులు ఉంటారు? 10 దశరాజ్య కూటమిది. ఈ 10 మంది రాజులు కలిపి ఏ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారంట? ప్రపంచ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ ప్రపంచ రాజ్యమును ఏర్పాటు చేస్తే మనకు ప్రభు అయిన యేసయ్య చెప్పిన మాట మీరు జ్ఞాపకం చేసుకునండి. ఏమన్నాడంటే, నా పేరట అనేకులు వచ్చి ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుస్తారు. 24:5 చూడండి. ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. అంటే ఇప్పుడు జనమంతా ఏం ఆశిస్తుందంటే, ప్రపంచానికి శాంతి కలగాలి, ప్రపంచమంతా శాంతి సమాధానం కలిగిన దేశముగా రాజ్యముగా ఉండాలి. ఈ ప్రపంచమంతయును కూడా శాంతి రాజ్యముగా స్థాపించబడాలి అంటే ఎవరి వల్ల సాధ్యమవుతుందంటే మెస్సయ్య. మెస్సయ్య మెస్సయ్య అంటే క్రీస్తు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. చూసారా, ఇప్పుడు ఈ అభిషిక్తుడు, ఈ క్రీస్తు, ఈ మెస్సయ్యను గురించి ముందు యేసు చెప్పాడు. ఏమన్నాడు? నా పేరట 24:5 అనేకులు నా పేరట వచ్చి, నేనే మెస్సయ్యాను, నేనే మీకు సమాధానాన్ని కలుగజేసేవాడిని, నేనే మీకు యుద్ధము లేకుండా చేసేవాడిని, నేనే మీకు కరువు కాలములో మిమ్మల్ని అందరినీ పోషించేవాడిని, నేనే మీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా మిమ్మల్ని అందరినీ సంతోషపరిచే బాధ్యత నాది అని ఈ ప్రపంచరాజు ఏం చేస్తాడంటే అందరికీ వాగ్దానాలు చేసి పడేస్తాడు. స్తోత్రం. మీకు నేను రాజుగా ఉన్నంతకాలం నేను మీకు సమాధానం కలుగజేస్తా, మీకు ఏ విధమైనటువంటి ఆహారపు కొరత రానివ్వను. ప్రకృతి అంతా ఏం చేస్తుంది? ఇప్పుడు కరువులు వస్తాయి కదా. కరువులు వస్తాయంటే బహుశా వర్షాలు పడకపోవచ్చు, ఒకవేళ వర్షాలు పడినా ఎక్కువ అవ్వచ్చు. ఎక్కువ వర్షాలు అయినా పంటలు పండుతాయా? వర్షాలు తక్కువైనా పంటలు పండుతాయా? బహుశా ఆ కాలములో వర్షాలు లేకనో వర్షాలు ఎక్కువయ్యో పంటలు పండకపోతే ప్రపంచానికి ఏమి రాబోతుందంటే కరువు వస్తుంది. కానీ ఈ కరువు కాలములో ఆ రాజు ఏమని వాగ్దానం చేశాడు? నేను మిమ్మల్ని అందరినీ పోషిస్తా, మీకందరికీ కూడా దేవుని బిడ్డలారా, మీకందరికీ నేను వాగ్దానం చేస్తున్నాను, మిమ్మల్ని పోషించే బాధ్యత నాది. ఇలా వాగ్దానాలన్నీ ఈ ప్రపంచపు రాజు అందరికీ వాగ్దానాలు చేస్తాడు. ఏ రాజు? ఈ రాజు నకిలీ క్రీస్తు, అబద్ధపు క్రీస్తు అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇతడు అందరికీ నేనే మెస్సయ్యాను, నేనే శాంతి ప్రదాతను, నేనే మీకు రక్షకుని, నేను మిమ్మల్ని అందరినీ నేనే కాపాడుతాను అని చెప్పడానికైతే చెప్పాడు. కానీ దేవుని బిడ్డలారా, అతడు నిజానికి అసలైన మెస్సయ్య కాదు, నకిలీ మెస్సయ్య అని ఎవరికి అర్థమవుతుంది అంటే నిజ క్రైస్తవులైన దేవుని సంఘ బిడ్డలకు అర్థమవుతుంది. స్తోత్రం. వీళ్ళకి ఎందుకు అర్థమవుతుంది?
వీళ్ళకి ఎందుకు అర్థమవుతుంది? నిజ క్రైస్తవులు, నిజ దేవుని సంఘ బిడ్డలకు ఎందుకు అర్థమవుతుందంటే యేసు ప్రభువు ముందే చెప్పాడు, నా పేరట వచ్చి అనేకులు మిమ్ములను మోసపరుస్తారు, నా పేరట వచ్చి నేనే క్రీస్తును అంటాడు. కాబట్టి మీరు అట్లాంటి అబద్ధ క్రీస్తును నమ్మకూడదు. అనేకులు వస్తారు, పలువురిని మోసపరుస్తారు, గనుక మీరు అట్టి వారిని నమ్మకూడదు అని యేసు చెప్పిన మాట పరిశుద్ధాత్ముడు వీరిని ప్రేరేపిస్తుంటాడు, గనుక వీరు నమ్మరు. అందుకే ఈ అంత్యకాలంలో క్రైస్తవులైన వారు ఏక ప్రపంచాధినేత అయినటువంటి ఆ రాజును నిజమైన మెస్సయ్య అని ఈ నిజ క్రైస్తవులు అంగీకరించరు. గనుక ప్రపంచంలో అన్ని దేశాలలోని అన్ని భాషలు మాట్లాడేవారు, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇతడే నిజమైన మెస్సయ్య అని, ఆఖరికి ఇస్రాయేలు దేశములోని ప్రజలు కూడా ఈ నకిలీ క్రీస్తు అనబడిన, అబద్ధ క్రీస్తు అనబడిన ఇతడే మెస్సయ్య అని వాళ్ళు కూడా తల వంచేస్తారు. కానీ దేవుని బిడ్డలారా, నిజ క్రైస్తవులు ఈ నకిలీ మెస్సయ్యను, ఈ దశరాజ్య కూటమి నుండి పరిపాలన చేసేటటువంటి ఆఖరి అంతిమ అబద్ధ క్రీస్తును ఈ క్రైస్తవ సంఘములోని చేర్చబడినటువంటి నిజ క్రైస్తవులు అంగీకరించరు. అప్పుడు వారికి శ్రమ. అదిగో అప్పుడు వాడు ఏం చేస్తాడంటే, ఆ రాజు ఏం చేస్తాడంటే వారితో, యూదులతోనేమో నిబంధన చేస్తాడు. ఆ మాట మనం చదివాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. ఆ దశరాజ్య కూటమికి సంబంధించినటువంటి ఒక రాజు వస్తాడు. ఆ రాజు పరిశుద్ధులను నలగగొడతాడు, ఆ పరిశుద్ధులేమో హింసింపబడతారు. అయితే ఇప్పుడు ఆ రాజు ఏం చేస్తాడంటే ఇశ్రాయేలీయులు లేక యూదులు అనబడిన వారితో ఒక నిబంధనను చేస్తాడు. 9వ అధ్యాయములో మీరు 27వ వచనాన్ని చూడండి. 27వ వచనమును చూడండి. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. స్తోత్ర. అనేకులకు ఒక నిబంధనను స్థిరపరుస్తాడు. ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువాని రావలెనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగు జరుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 70వ అంటే ఆఖరి వారము ఆ ప్రపంచము ఏలేటటువంటి రాజు, ప్రపంచాన్ని ఏలేటటువంటి రాజు నిబంధన చేస్తాడు. ఎవరితో? యూదులతో నిబంధన చేస్తాడు. అయ్యలారా, నేనే మీ మెస్సయ్యాను, మీకోసమే నేను వచ్చాను అని ఇతడు కూడా చెప్పుతాడు. ఇతని తరపున అబద్ధ ప్రవక్తలను కూడా సర్వ ప్రపంచానికి వారు వార్త అందిస్తారు. ఇదిగో ఇతడే నిజమైన మెస్సయ్య, ఇతనినే మనము గౌరవించుదాం, ఇతని పరిపాలననే కోరుకుందామని అబద్ధ ప్రవక్తలు కూడా, అబద్ధ ప్రవక్తల వలన కలిగేటటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలను బట్టి జనమందరూ కూడా అబద్ధ ప్రవక్తను నమ్ముతారు, అబద్ధ ప్రవక్త ప్రవచనాలు నమ్ముతారు, అబద్ధ ప్రవక్త పరిచయం చేసేటటువంటి అంతిమ అబద్ధ క్రీస్తును కూడా అందరూ వెంబడిస్తారు. కానీ నిజ క్రైస్తవులు అంతిమ అబద్ధ క్రీస్తును వెంబడించరు. అదిగో ఆ ఆరంభపు కాలం, ఆ అంతిమ అబద్ధ క్రీస్తు ఎప్పుడైతే ఈ భూమి మీద ప్రపంచ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసే కాలం వస్తుందో అప్పుడు అందరి మీద
పరిశుద్ధాత్మ దేవుడు కడవరి వర్షమును కుమ్మరించబోతున్నాడు. స్తోత్రం. ఆ కడవరి వర్షము కుమ్మరింపబడినప్పుడు సంఘములో ఏం పుడుతుందంటే ఇంకా ఉజ్జీవమును కలుగుతుంది. స్తోత్రం. సంఘమునకు ఉజ్జీవము కలుగుతుంది. సంఘములో ఇంకా దేవుని కొరకు చావైన బ్రతుకైన క్రీస్తు కోసమే, చావైన బ్రతుకైన మెస్సయ్య కోసమే, చావైన బ్రతుకైన పరిశుద్ధుడైన నజరేయుడైన యేసు కోసమే అని త్యాగం చేయడానికి కూడా ఎంత మాత్రమును సందేహించకుండా క్రైస్తవ భక్తులందరూ ఆ ఆఖరి దినాలలో శ్రమలు పొందడానికి కూడా ఇష్టపడతారు. ఎందుకో తెలుసా? మీరు ఇంతకుముందు లేఖనాన్ని చదివారు. ఆ దినములలో ఈ కడవరి వర్షము ఎప్పుడైతే కుమ్మరింపబడిందో, ఆ కుమ్మరింపబడినటువంటి కారణాన్ని బట్టి దేవుని బిడ్డలారా, వారి మీద దేవుని ఆత్మ ఉంది గనుక ఎవరైతే వారిని శ్రమ పెడుతున్నారో, ఎవరైతే వాళ్ళని బాధిస్తున్నారో వాళ్ళకి సమాధానము, ధీటైన సమాధానము వారు చెప్పినట్లుగా మనం పరిశుద్ధ లేఖనాలలో లూకా సువార్త 21వ అధ్యాయములో మీరు దయచేసి ఒక్క మాట మీరు జ్ఞాపకం చేసుకునండి. 14వ వచనం చదువుతారా? 21:14. మేమేమి సమాధానము చెప్పుదుమని ముందుగా చింతింపక ఉందము అని మీ మనసులో నిశ్చయించుకోనండి. మీ విరోధులు అంటే ఎవరు? మిమ్మల్ని హింసించేవారు. మీ విరోధులు అంటే మిమ్మలను చంపేవారు, మిమ్మలను దూషించేవారు, మిమ్మలను నానా రకాలుగా బాధ పెట్టే వాళ్ళందరూ కూడా మీ విరోధులు. ఎప్పుడు బాధ పెట్టబోతున్నారు? కడవరి కాలములో, అంత్య దినములలో క్రైస్తవ సంఘాన్ని హింస పాలు చేస్తారు, శ్రమల పాలు చేస్తారు, చంపుతారు, నానా బాధలు పెడతారు. వారు మీ విరోధులు. ఆ విరోధులతో మీరు ఎలా మాట్లాడాలో కానీ దేవుడే మీకు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీకు వాక్కును, జ్ఞానమును ఇస్తాడని చెప్పబడింది. 15వ వచనములో మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును, జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. స్తోత్రం. హల్లెలూయా. అంటే శ్రమలకు భయపడవలసిన క్రైస్తవులు శ్రమలలో ధైర్యంగా షడ్రక్ మేషక్ అబేద్నెగో వలె నిలబడగలుగుతారు. ఎందుకంటే అదిగో కడవరి వర్షము వారి మీదికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు పంపించాడు. స్తోత్రం. తండ్రి అయిన దేవుడు, రక్షకుడైనటువంటి యేసునాథుడు పరిశుద్ధాత్మ వర్షమును, కడవరి వర్షమును తన జనులందరిపైన కుమ్మరింపగా, పరిశుద్ధాత్మ వర్షమును జనులందరిపైన కుమ్మరింపగా క్రైస్తవ సంఘమేమో బలము నొందుతూ ఉంటుంది. స్తోత్రం. మనం ఇంకా లేఖనాలను ఆశ్రయించడానికి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం మీరంతా చదవండి. అక్కడ చెప్పబడినటువంటి మాట, ఒక దీపస్తంభము కనబడుతుంది. అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఆ 2 సాక్షులు మనకు కనబడతారు. దీపస్తంభమును, ఆ దీపస్తంభమునకు కుడి వైపున ఒక, ఎడమ వైపునకు ఒక ఒలివ చెట్టు కనబడినట్లుగా మనం చూస్తాం. ఆ ఒలివ చెట్టు కనబడి ఏం చేస్తుందయ్యా అంటే, ఆ దీపస్తంభములోని దీపములు వెలుగునిచ్చున్నట్లుగా ఆ 2 దీపస్తంభములంట నూనె పోయుచున్నట్లుగా కనబడింది. 4వ అధ్యాయం 1-2 వచనాల్లో చూద్దాం. ఇదిగో సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయు, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటియు ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పెను. హల్లెలూయా. నా ఏలినవాడా, ఇది ఏమిటి అని నాతో మాటలాడుచున్న దూతను అడిగి తిని, నాతో మాటలాడుచున్న దూత, ఇది ఏమిటో నీకు తెలియదా అని నన్ను అడుగగా, నా ఏలినవాడా నాకు తెలియదంటిని. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే,
ఏమనగా శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతని జరుగును. స్తోత్రం, హల్లెలూయా. ఆ దీపస్తంభం ఏమిటి? ఆ దీపస్తంభమునకున్న 7 దీపాల పరిస్థితి ఏంటి? ఆ దీపం స్తంభమునకు ఇరుప్రక్కల ఉన్నటువంటి ఆ ఒలీవ చెట్లేంటి? ఆ ఒలీవ చెట్లు అలా కనబడటంలో ఉద్దేశం ఏంటి అని అంటే, దేవుని దూత చెప్పుతున్నమాట, ఇది శక్తి చేతను కాదు, బలముతోనైనను కాక ఆత్మతో జరిగే కార్యము. స్తోత్రం. మనకందరికీ తెలుసు, ఇదిగో దీపస్తంభములు 7 దీపములు. మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనం ప్రకటన గ్రంథం చదవగలిగితే, ప్రకటన గ్రంథములో 7 దీపములు 7 సంఘములకు సాదృశ్యము అని మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చదువుతాం. ఆ 7 దీపస్తంభములు ఆ వెలుగుని ఇవ్వాలి అంటే, ఆ 7 దీపస్తంభాలు 7 సంఘములకు సాదృశ్యంగా చెప్పబడిన ఆ సంఘాలు అన్నియును కూడా వెలిగింపబడాలి అంటే, శ్రమల కాలములో ఆరిపోకుండా, కరువు కాలములో ఆరిపోకుండా, ఇదిగో చంపబడే కాలములో ప్రాణాలు తెగించి నిలబడగలగాలి అంటే, ఆరిపోకుండా ఉండగలగాలంటే, వారందరినీ తైలము చేత ఆ దీపస్తంభాన్ని వెలిగించటానికి 2 సాక్షులుగా మనకు కనబడతారు. ఈ 4వ అధ్యాయములోనే దయచేసి ఒక్కసారి మీరు 11వ వచనాన్ని చూడండి. దీపస్తంభమునకు ఇరుప్రక్కల నుండి ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటనియు, 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్టుకున్న 2 కొమ్మలను ఏమిటనియు నేను అతనిని అడుగగా, అతడు నాతో, ఇవేమిటి అని నీకు తెలియదా అనెను. నా ఏలినవాడా, నాకు తెలియదని నేననగా, అతడు, వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయువారై ఉన్నారు. స్తోత్ర. సార్వత్రిక సంఘమంతటికి ఆరిపోకుండా, ఉజ్జీవం ఆరిపోకుండా, ప్రార్థన ఆరిపోకుండా, క్రీస్తునకు విధేయత చూపుట తొలగిపోకుండా, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ఆగిపోకుండా, విశ్వాసులలో వృద్ధి చెందుటకు, విధేయత విశ్వాసులలో వృద్ధి చెందుటకును, ప్రార్థన చేసే స్థితి విశ్వాసులలో వృద్ధి చెందుటకును, ఇదిగో ఈ సర్వలోకనాథుడకు యెహోవా యొద్ద నిలబడుచు తైలం పోసేవారు 2 రాబోతున్నారంట. వారు ఎప్పుడు వస్తారయ్యా అంటే, అంత్య దినములలో, ఇదిగో అంతిమ అబద్ధ క్రీస్తు పరిపాలనలలో, అప్పుడు ఈ 2 దూతలు దేవుని పక్షంగా, సార్వత్రిక సంఘ పక్షంగా నిలబడి వారు చేసే దివ్య బోధ. అయ్యలారా, ప్రజలారా, క్రైస్తవ దేవుని బిడ్డలారా, క్రీస్తును ఆరాధించే వారులారా, క్రీస్తు మనకు ముందే చెప్పాడు, నా పేరు చెప్పుకొని అబద్ధ క్రీస్తులు చాలామంది వస్తారు, వాళ్ళను నమ్మవద్దు అని ముందే చెప్పాడు. కాబట్టి ఇదిగో ఇప్పుడు ఈ ప్రపంచ సామ్రాజ్యనేతగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ అబద్ధ క్రీస్తుకు మీరు మొక్కవద్దు, పూజించొద్దు, ఆరాధన చెయ్యవద్దు, అతని ప్రభుత్వంలో ఎవరును చారవద్దు అని ఈ 2 సాక్షులు వీరి బోధ వీరు చేస్తుంటే, ఆ 7 సంఘాలలోని, అంటే యావత్ ప్రపంచమునంతటా ఉన్న క్రైస్తవ సంఘాలు హింస పొందడానికైనా ఇష్టపడతారు కానీ అబద్ధ క్రీస్తు ముద్ర వేయించుకొనరు. స్తోత్ర, హల్లెలూయా. అబద్ధ క్రీస్తు ముద్ర ఏంటి? ప్రకటన గ్రంథం చదివితే తెలుస్తుంది. 666 ముద్ర. ఆ 666 ముద్ర ఎవడి మీదనైతే వేయబడుతుందో వాడు మాత్రమే ఆ రాజుగారు పెట్టేటటువంటి పథకాలు వర్తిస్తాయి. ఏ రాజు? ప్రపంచరాజు. 666 ముద్ర ఎవరి నొసటైతే కనబడుతుందో వాడికి మాత్రమే క్రయ విక్రయములు చేసుకోవడానికి అధికారం కలుగుతుందంట. అంటే కరువు కాలంలో తిండి గింజలు ఇచ్చి
వాళ్ళందరినీ నిజక్రీస్తుకు దూరం చేద్దామని వాడు ప్రయత్నం చేస్తాడు. కానీ కడవరి వర్షం అందరిపైన కుమ్మరింపబడింది గనుక నిజ క్రైస్తవులు ఎవ్వరూ కూడా సాతాను యొక్క సిద్ధాంతాలకును, సాతాను సంబంధమైన అబద్ధ బోధకును, అబద్ధ ప్రవక్త బోధలకును ఎవ్వరును కూడా లొంగిపోకుండా పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఆఖరి వర్షము, కడవరి వర్షము వారి మీద కురిపించబడినందున వారందరూ హతసాక్షులవ్వడానికైనా ఇష్టపడతారు. కానీ ఎంత మాత్రమును అబద్ధ క్రీస్తుకు తల ఒగ్గరు. హల్లెలూయా. అలా తల ఒగ్గకుండా, అబద్ధ క్రీస్తుకు మొక్కకుండా, వాడి ముద్ర వేయించుకోకుండా క్రీస్తు కొరకు బ్రతకాలంటే, శ్రమలలో బ్రతకాలంటే క్రైస్తవ సంఘానికి ఏం అవసరమంట? కడవరి వర్షము కావాలి. స్తోత్రం. ఈ కడవరి వర్షం కుమ్మరింపబడితే అందరి కన్నులు తెరవబడతాయి, గ్రుడ్డివారి కన్నులు తెరవబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ కడవరి వర్షం కుమ్మరింపబడుతుందో అజ్ఞానమంతయును తెలిసిపోతుంది, అజ్ఞానమంతా తొలగించబడుతుంది. ఎప్పుడైతే కడవరి వర్షం కుమ్మరించబడుతుందో వారి మనోనేత్రాలు వెలిగింపబడతాయి. స్తోత్రం. ఈ కడవరి వర్షము కుమ్మరింపబడితేనే దేవుని బిడ్డలారా తండ్రుల హృదయము పిల్లల తట్టుకు త్రిప్పబడుతుంది. నేను ఉదయకాలం కూడా చెప్పాను, తండ్రులు ఎవరు? ఏమండి, ఇశ్రాయేలు జనాంగమంతా తండ్రులు. పిల్లలెవరు అంటే యేసు ప్రభువును విశ్వసించి విధేయత చూపి ప్రార్థన చేసే వారందరూ క్రైస్తవ పిల్లలు. ఇప్పుడు ఈ కడవరి వర్షము కుమ్మరింపబడినప్పుడు ఈ తండ్రులందరూ కూడా మరలా పిల్లల వైపుకు చూస్తారు. అయ్యో, ఆ పిల్లలు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వచ్చారు, ఇదిగో మెస్సయ్య మన కోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున లేచాడు, పునరుద్ధానుడు అయ్యాడు, ఆయన మాకు కనబడ్డాడు, ఆయన పరలోకానికి వెళ్ళాడు, ఆయన పరలోకము నుండి మన కోసం పరిశుద్ధ ఆత్మను ఇదిగో తొలకరి వానగాను కడవరి వానగాను మా మీద కుమ్మరించాడు, ఎందుకు సాక్షులము మేమే అని వారు మొదటి నుండి చెప్పుతూ వచ్చారు. వారి మాటను మనం గ్రహించలేకపోయామే. ఇదిగో ఈ అంతిమ అబద్ధ క్రీస్తు, ఈ ప్రపంచ రాజును మనము నిజమైన మెస్సయ్యాన్ని నమ్ముకున్నాము, వాడితో నిబంధన చేశాం. కానీ చివరికి వాడు చేసిన పని ఏంటంటే అర్ధవారం గడిచేసరికి 3.5 సంవత్సరాలు గడిచేసరికి మరలా 2వ అర్ధవారంలో వీడు చేసిన పని ఏంటంటే అనుదిన బలిని నిలిపివేశాడు. హేయమైన దానిని వాడు దేవాలయములో నిలబెట్టాడు. అయ్యో, ఇది మన ధర్మశాస్త్రానికి విరుద్ధం, మన ప్రవక్తలు చెప్పిన దానికి విరుద్ధం, ఇది కీర్తనలో వ్రాయబడిన మాటలకు విరుద్ధంగా వీడు చేశాడు గనుక వీడు నిజమైనటువంటి క్రీస్తు కాదు, నిజమైన మెస్సయ్య కాదు అని యూదులందరూ కూడా ఆ అంతిమ అబద్ధ క్రీస్తుకు వ్యతిరేకంగా నిలబడతారు. ఎప్పుడైతే వ్యతిరేకంగా నిలబడతారో అప్పటికే కడవరి వర్షం కుమ్మరించబడింది కదా, ఆ కుమ్మరింపబడిన ఆ పరిశుద్ధాత్మ వర్షము వారందరి గుడ్డితనము తొలగించి వారందరి మనోనేత్రాలను వెలిగిస్తే వాళ్ళందరూ ఎవరైతే యేసును పొడిచారో వాళ్ళందరూ యేసును వారు చూడగలుగుతారు అని పరిశుద్ధ వాక్యములో మనం దయచేసి చదువుదాం. ఒకసారి చూడండి, జకర్యా గ్రంథములో దేవుని బిడ్డలారా 12వ అధ్యాయములో మీరు 10వ వచనమును చూడండి. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపనము చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి. హల్లెలూయా. కడవరి వర్షం ఎప్పుడైతే కుమ్మరింపబడిందో, వీళ్ళు ఎప్పుడైతే ఈ అంతిమ అబద్ధ క్రీస్తు యొక్క స్థితిగతులు చూశారో వాడు అనుదిన బలిని నిలిపివేశాడు. ఎప్పుడైతే దేవ విరోధమైన కార్యమును మందిరములో ప్రవేశపెట్టాడో, నాశనకరమైన
హేయ వస్తువును ఎప్పుడైతే పరిశుద్ధ స్థలములో నిలబెట్టడం చూశారో అప్పుడు యూదులందరికీ అర్థమైపోయింది, ఈ ప్రపంచానికి ఇదిగో ప్రపంచమంతటికి రాజుగా ఏర్పాటు చేయబడిన ఇతడు నిజమైన రాజు కాడు, నిజమైన మెస్సయ్య కాదు అని వాళ్ళందరికీ గ్రహింపు కలిగింది. అప్పుడు వాళ్ళందరంట మత్తయి సువార్త 24:16 యూదయలో ఉండువారు కొండలకు పారిపోయారు, మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో ఏదైనా తీసుకోకుండా దిగకూడకుండా వారందరూ కూడా పారిపోతున్నారు. పారిపోతూ ఉంటే వారికి శ్రమలలో, వారి బాధలలో, వారి కష్టాలలో దేవుని ఆత్మ వారిని ఒప్పింపచేస్తుంది. వారిని దేవుని బిడ్డలారా, దేవుని కడవరి వర్షము వారిని తాకినందు వలన వారందరూ బహు పశ్చాత్తాప్తులయ్యారు. అదే మాట జకర్యా గ్రంథం 12:10 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మను విజ్ఞాపన చేయ ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు, ఇదిగో ఎవరినైతే పొడిచారో ఆ పొడిచిన వాని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. స్తోత్ర, హల్లెలూయా. ఇదంతా ఎప్పుడు జరగబోతుంది? ఎప్పుడు జరగబోతుందంట? పరిశుద్ధాత్మ కడవరి వర్షం ఎప్పుడు కుమ్మరింపబడుతుంది? ప్రపంచ చక్రవర్తి వచ్చే కాలము. ఆ ప్రపంచ చక్రవర్తి వచ్చే కాలము ఎప్పుడు 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 వస్తుంది చెప్పండి? యుద్ధాలు జరగాలి, భూకంపాలు రావాలి, కరువులు రావాలి. ప్రపంచమంతా మనుషులందరూ కూడా ఒకటే కోరుకోవాలి, మాకు శాంతి కావాలి, మాకు శాంతి కావాలి, మాకు యుద్ధాలు అక్కర్లేదు, మాకు శాంతి రాజ్యం కావాలి, శాంతి రాజ్యం కావాలని అందరి మనసులలో అదే. అప్పుడు నకిలీ క్రీస్తు, అబద్ధ క్రీస్తు పరిపాలన రాబోతుంది. అబద్ధ క్రీస్తు పరిపాలన ప్రారంభమయ్యే దినాలలో కడవరి వర్షం వస్తుంది. స్తోత్రం. ఆ కడవరి వర్షము ఎందుకయ్యా అంటే క్రైస్తవులందరూ శ్రమలను తట్టుకొని నిజక్రీస్తును హత్తుకొని అందరూ దేవుని కొరకు బ్రతకడం కొరకని దేవుని వాక్యములో నుండి మనం చదువుతున్నాం. ఈరోజు ఈ రాత్రితో నేను 6వ మెట్టును ముగిస్తున్నా. ఎన్నో మెట్టు? ఎందుకు 6వ మెట్టు? దేవుని పరలోకపు జ్యేష్ఠుడు భూలోక దేవుని రాజ్య స్థాపనలో 6 మెట్లు మనకు చూపించాడు. మొదటిది క్రీస్తు జననం, రెండవది యేసుక్రీస్తు పరిశుద్ధ జీవితం, మూడవది యేసుక్రీస్తు యొక్క మరణం, నాలుగవది యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం, ఐదవది యేసుక్రీస్తు యొక్క పరలోకపు ఆరోహణము. అక్కడ నుండి 6వ మెట్టుగా పరిశుద్ధాత్మ కుమ్మరింపు. అందులో తొలకరి వర్షం, కడవరి వర్షం. ఈ కడవరి వర్షం ఎప్పుడు కుమ్మరించబోతుందంట? ప్రపంచ రాజు వచ్చేటప్పుడు. ఎందుకు పరిశుద్ధాత్మ కడవరి వర్షం అప్పుడు కుమ్మరింపబడుతుంది అంటే అప్పుడు కలగబోయే శ్రమలలో మనమందరము తట్టుకొని మన విశ్వాసమును కాపాడుకొని మంచి పోరాటం పోరాడి మనమందరమును కూడా దేవుని దగ్గర బలానమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవటం కోసం, దేవుడిచ్చే కిరీటాన్ని మనం అందరం పొందుకోవటం కోసం ఆ కడవరి వర్షం మనకందరికీ అవసరము. స్తోత్ర. మీకు కూడా అవసరమే కదా, మనకు కూడా అవసరమే కదా, అందరికీ అవసరం. అందుకే దేవుడు ఒక ప్రాంతానికి చెందినట్లు చెప్పలేదు, సర్వజనుల మీద. హల్లెలూయా. సర్వజనుల మీద, సకల దేశములలోని సర్వజనుల మీద నేను నా ఆత్మను కుమ్మరించెదను. స్తోత్ర. ఈ రాత్రి కాలపు వేళ దేవుని బిడ్డలారా, మనమందరం ప్రార్థనలోనికి వెళదాం. దేవుని పరిశుద్ధాత్మ మన మీదకి కడవరి వర్షము కూడా దేవుడి చిత్తమైతే మన మీదికి వచ్చునుగాక. స్తోత్రం. కడవరి